అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. ముందుగా దొండకాయ ఉల్లికారంకి కావాల్సినవి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, తర్వాత ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు, ఎండుమిర్చి, ఇదే స్టేజ్లో ధనియాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ధనియాల పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో దొండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లి, ధనియాల పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా మిక్సీ పట్టుకోకూడదు. ఈ విధంగా కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మూత తీసి దొండకాయల్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దొండకాయల్ని. ఈ విధంగా దొండకాయ ఉడికిన తరువాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ దొండకాయ పీసెస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దొండకాయలకు బాగా పట్టే విధంగా ఉల్లికారం ఫ్రై కలుపుకోవాలి. తరువాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి చూసుకొని. ఆల్రెడీ ఎండుమిర్చి చేసాం కదా. ఈ విధంగా పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఈ విధంగా ఆప్షనల్ చింతపండు రసం వచ్చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. వేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఫైనలీ దొండకాయ ఉల్లికారం తయారైపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైసు చపాతీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫైనలీ దొండకాయ ఉల్లికారం రెడీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.